శ్రీమాత్రే నమః. స్త్రీలు ఎలాంటి పాపాలు చేయడం వలన వితంతువులుగా మారతారో తెలుసా? చాలామంది స్త్రీలు చిన్న వయసులోనే వితంతువులుగా మారుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు చిన్న వయసులోనే ఎందుకు స్త్రీలు వితంతువులుగా మారతారో తెలుసా? పెళ్ళైన స్త్రీలు కొన్ని పాపాలు చేయడం వలన ఇలా చిన్న వయసులోనే వితంతువులుగా మారతారు అని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఎలాంటి పాపాలు చేయడం వల్ల స్త్రీలు చిన్న వయసులోనే వితంతువు అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే భయంకరమైన విషయాలు వివాహితులు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. తన జీవితంలో తను ఎటువంటి తప్పులు చేయడం వల్ల త్వరగా వితంతువుగా మారుతుంది. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భాగస్వాముల ఇద్దరికీ కూడా కుటుంబంపై బాధ్యత ఉండాలి, అంకితభావం ఉండాలి. ఈ ప్రేమ అనురాగాలు ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా వారిని విడదీయలేదు. అయితే వివాహ బంధంలో గౌరవం అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోకపోతే ఆ బంధం బలహీనమవుతుంది. వారిద్దరి మధ్య గొడవలకు కారణమవుతుంది. కొంతమంది మహిళలు అత్యాశతో ఉంటారు. డబ్బు ఎలాగైనా సంపాదించాలి అనుకుంటారు. ఇలా ఉంటే మాత్రం కుటుంబం చాలా సమస్యల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా భర్తను అమితంగా ప్రేమించే భార్య తనతో ఎప్పుడూ నిజమే చెప్పాలని కోరుకుంటుంది. అలాంటి భార్య సాంగత్యంలోనూ విజయం సాధిస్తారు. గౌరవం లేనప్పుడు, అతని కష్టాలు చుట్టుముట్టినప్పుడు భార్య సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి అర్ధాంగిని భర్త గౌరవించాలి. భార్య ప్రవర్తన సరిగా లేకుంటే ఆమె కుటుంబ పరువు మొత్తం పోతుంది. ఇటువంటి పాపాలు కనుక చేస్తున్నట్లయితే వారి జీవితంలో సమయం కంటే ముందే వారు వితంతువుగా మారుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామందిని చూసినప్పుడు చిన్న వయసులోనే వితంతువుగా మారుతూ ఉంటారు. కానీ అందరూ అటువంటి వ్యక్తులని కాదండి. కానీ వారి యొక్క జీవితంలో వారు చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా కావచ్చు, లేకపోతే పూర్వజన్మలో వారు చేసిన పాప ఫలితం కావచ్చు. ఈ విధంగా వారు సమయం కంటే ముందుగా వితంతువుగా మారుతూ ఉంటారు. ముఖ్యంగా ఏ స్త్రీ కూడా తన భర్తను మోసం చేయకూడదు. పతివ్రత ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది. భార్య భర్త విషయంలో, కుటుంబ బాధ్యతల విషయంలో ఏ విధంగా ఉండాలి, అలాగే భార్య ఇటువంటి తప్పులు చేయడం వల్ల సమయం కంటే ముందు వితంతువుగా మారుతుంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా పెళ్ళైన తర్వాత సాంప్రదాయంగా ఉండడం వలన వారి జీవితం సుఖమయం అవుతుంది.